GMR Shopping Mall grand opening on 10th September in Miapur. సార్ ఇంతకు మీ జర్నీ అనేది కూడా ఒకసారి తలుచుకుంటూ ఉంటేనే చాలా విచిత్రంగా ఉంటుంది. నేను అప్పుడు అనేవాడిని ఒక మాట, ఏంటి దర్శకులు బ్రహ్మలు, నటులు బొమ్మలు, కాబట్టి నేను దర్శకుని అవుతా, నాకు నటు వద్దు. నా జీవితంలో ఫస్ట్ విన్న తమిళ పాట మరుగమలై మామనియే మురుగయ్య అనే పాట వస్తుంది. జనం బస్సులు దిగి సినిమా యాక్టర్లను చూడడానికి వెళ్తున్నారు. ఆ లెటర్లో ఏం రాశారంటే, మా వాడు అమాయకుడు, భయస్తుడు, వీడు ఎవరు తగాదాలు పెట్టుకోడు, మీ వాళ్ళు ఏదో భయస్తుడు అని రాశారు, ఇటువంటి వాళ్ళు సినిమా ఫీల్డ్ పైకి రాదు, నువ్వు చేయలేవు అని ఇచ్చాడు. నాతో ఎవరు వస్తారో అందరికీ నేనే ఇచ్చాడు భోజనానికి. ఎవరిని రాని ఫ్రెండ్స్ భోజనానికి మేమే ఇస్తాం. విశ్వనాథ్ గారు మా గురువు గారు కాకిట్ వస్తూ ఉంటారు. నేను అలా అంటాం తప్పే అయినా కూడా నేను నేరుగా వెళ్ళి ఇలా మీలా కూర్చొని ఆయన రాజు గారు నా గురించి చెప్పారా అని చెప్పారు. అది ఏమైనా పని ఉండి చెప్పండి సార్ అరే పక్కన కూర్చోలే పక్క సైడ్లో పెట్టి కూర్చుని పక్క ఇటు పెట్టుకుని నవ్వుతున్నారు అందరు. సోమబాబు, వాణిశ్రీ నవ్వుకున్నారు, నేను గమ్మున్నా పట్టుకోకుండా. విశ్వనాథ్ గారు మూడో రోజున రాను ఏం చదువుకున్నావా, ఇంటర్మీడియట్ సార్. సరే సార్, ఏం సరే నీ బొందా విశ్వనాథ్ గారు అన్నారు కాబట్టి దర్శకత్వం దిగురాలు చూసుకోండి, కాబట్టి మనం అదే ఎప్పటికైనా. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు తెర వెనుక కథల్లో మనము వచ్చిన గెస్ట్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఏంటంటే ఆయన జర్నీ అనేది 1975లో స్టార్ట్ అయిన తర్వాత నుంచి మరి కె విశ్వనాథ్ గారి దగ్గర, ఎన్టీఆర్ గారి దగ్గర, చిరంజీవి గారితో ఇలా బోల్డ్ ఎంతోమంది స్టార్స్తో పాటు డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసి తర్వాత డైరెక్టర్గా ఎదిగిన వివి రాజు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన వచ్చినప్పుడు అప్రెంటిస్గా మొదలైనా కానీ ఆ రోజుల్లో కె విశ్వనాథ్ గారి దగ్గర పని చేయడం కానీ అండ్ అంచెలంచెలుగా ఎదుగుతూ డైరెక్టర్గా వెళ్ళిన ఆ జర్నీలో బోల్డ్ ఎంతమంది స్టార్స్తో వర్క్ చేశారు. మరి ఆ రోజుల్లో ఉన్న ఆ అనుభవాలు కానీ ఈరోజు మన తెర వెనుక కథలలో కూడా మాట్లాడుకున్నాం. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్ ఇంతకు మీ జర్నీ అనేది కూడా ఒకసారి తలుచుకుంటూ ఉంటేనే చాలా విచిత్రంగా ఉంటుంది. సో ఇంతకు డైరెక్టర్ అవ్వాలనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారా, లేకపోతే యాక్సిడెంటల్గా అయిందా? డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. డైరెక్టర్ అవ్వాలని. ఇంతకు పుట్టింది ఎక్కడ, ఏంటి? మాది సొంత ఊరు ప్రకాశం జిల్లాలో, ఒకప్పుడు గుంటూరు జిల్లా, అది ప్రకాశం జిల్లా ఆలకూరపాడు అని ఒక చిన్న గ్రామం. ఓకే. వ్యవసాయ కుటుంబం మాది. నేను పెద్దవాడిని మా ఇంట్లో. నాకు ఇద్దరు చెల్లెలు, తమ్ముడు ఉంటారు. నేను ఇంటర్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ టౌన్లో చదివాను. టౌన్లో మా హై స్కూలే కాలేజీగా, జూనియర్ కాలేజీగా మార్చారు. జెడ్పీ హై స్కూల్ని అప్పుడు ఫస్ట్ టైము మార్చారన్నమాట. 10th నుంచి మేము ఇంటర్కి వచ్చాము. పీయూసీ వాళ్ళేమో ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చారు. పీయూసీ అంటే నెక్స్ట్ క్లాస్ కదా, వాళ్ళు వచ్చారు. వాడికి ఒక 1 year వేస్ట్ అయినట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు. మాకు 1 year కలిసి వచ్చింది మేము అనుకున్నాం. ఇంటర్ అయిన తర్వాత నేను ఏం చేయాలో ఇంకా తెలియలేదు, అట్లా ఉంది. ఉన్నప్పుడు నేను అప్లై చేశాను జాబ్స్ కొన్నిటికి, చిన్న చిన్న వాటికి చేస్తే ఈ లోపల ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ రోజుల్లో మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డైరెక్షన్ డిప్లొమా కోర్స్ చేస్తున్నారు, ఇది చేసిన వాళ్ళకి దూరదర్శన్లో వాటిలో జాబ్స్ వస్తాయని అట్లా పడింది. ఓకే. సరే ఏదో బాగుంది మనం చేద్దామని అంటే, నువ్వు దేంట్లో చేరతారో, యాక్టింగా, డైరెక్షనా, ఏంటని అడిగితే నేను అప్పుడు అనేవాడిని ఒక మాట, ఏంటి దర్శకులు బ్రహ్మలు, నటులు బొమ్మలు, కాబట్టి నేను దర్శకుని అవుతా, నాకు నటుడు వద్దు అని నేను అనుకున్నా. దానికి మార్గం ఏంటి, ఇన్స్టిట్యూట్లో చదువుకోవాలి, లేదా డైరెక్ట్గానే పోయి ప్రయత్నం చేయాలి. అప్పుడు మా నాన్నగారికి చెప్పాను, నేను సినిమా ఫీల్డ్కి వెళ్తాను నాన్న, ఇదిగో చూడు జాబ్ కూడా వస్తుందంట, గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్తున్నారు, దూరదర్శన్లో వాటిలో వస్తుందట, అందుకని వెళ్తాను నేను అంటే వద్దురా, మనకెందుకు అవన్నీ కాని పనులు ఎందుకు, చదువుకోరా, వద్దు చాలు, నేను తర్వాత చూస్తా. అయితే ఒక పని చేయి, నువ్వు 1 year వరకు నువ్వు నీకు ఎంత ఖర్చు అయినా ఇస్తా, 1 yearలో నీకు చేత కాదు ఇంటికి వచ్చి, ఇంకొద్దు, ఆ ఫీల్డ్ నీకు పడదని తెలుసుకో అని చెప్పారు మా నాన్నగారు. సరే ఓకే అని నేను మా ఊరిని టంగుటూరు నుంచి 7 రూపాయలు టికెట్ అప్పుడు ఇక్కడికి చెన్నై
7 రూపీసే ఎక్స్ప్రెస్ ఛార్జెస్, ప్యాసింజర్ 5 రూపాయలు. దానిలో మా నాన్నగారు ఒక 100 రూపాయలు ఇచ్చారు శాంపుల్గా చూసి రావడానికి. ఫస్ట్ ట్రయల్ అక్కడ ఉంటాం కాదు, జస్ట్ వెళ్ళి చూసి వచ్చాయి అంతే. తర్వాత మళ్ళీ వెళ్తే కానీ కావాలంటే నీకు అలవాటు అయితే అని చెప్పారు. సరే అని చెన్నైలో దిగితే మనకి భాష రాదు, ఏమి రాదు కదా, అసలు మన లాంగ్వేజ్ కాదు, మన స్టేట్ కాదు. నేను అసలే అంత కొంచెం డైనమిక్గా ఉండే స్టూడెంట్ కూడా కాదు. నేను ఒబీడియంట్ స్టూడెంట్ ప్లస్ బాగా చదివేవాడినే కానీ డైనమిక్ కాదు. అందుకని వెళ్తున్నప్పుడు నా జీవితంలో ఫస్ట్ విన్న తమిళ పాట శీర్గావి గోవిందరాజన్ అని ఆయన పాడాడు. చాలా ఫేమస్ ఆయన, మన ఘంటసాల గారి బాలమురళి లాంటి వాడు ఆయన తమిళనాడులో. అది ఏం పాట వస్తుంది, మరుగమలై మామనియే మురుగయ్య అనే పాట వస్తుంది. అది నేను ఫస్ట్ విన్నా నా లైఫ్లో, తమిళ్లో విన్న పాట అది. సరే వెళ్ళిన తర్వాత మెడ్రాసు ఇప్పుడు ఉన్న సెంట్రల్ పక్కన మూర్ మార్కెట్ అని ఉండేది. మూర్ మార్కెట్ అంటే మన కోటిలో మార్కెట్స్ ఉంటాయి కదా, అట్లాంటిది ఒకటి ఉండేది అన్నమాట. అక్కడ దాంట్లోకి వెళ్తే అక్కడ అడిగాను, మన తెలుగు వాళ్ళు దిగుతారు కదా అప్పుడే ట్రైన్, వాళ్ళని అడిగితే ఇక్కడ పైన ఉన్నాయి రూములు కావాలంటే 5 రూపాయలు రోజుకి 5 రూపీస్ అయితే రూమ్ ఇస్తారని చెప్పారు. చిన్న లాడ్జ్ లాంటిది ఏదో ఉంటే 5 రూపాయల రూమ్ రోజుకి తీసుకొని స్నానం చేసి, అప్పుడు సినిమా ఫీల్డ్లో ఎక్కడ ఉంటుంది తెలియదు, అసలు ఏం అడగాలో కూడా తెలియదు, పల్లెటూరు వాళ్ళం కదా అస్సలు తెలియదు. ఎవరినో అడిగా, సినిమా ఫీల్డ్ టీనగర్లో ఉంటుంది అని చెప్పారు. టీనగర్ ఉంటుంది, టీనగర్కి ఏ బస్సు పోద్ది అంటే 17 ఇక్కడి నుంచి వెళ్తుందని చెప్పారు. 10 పైసలు టికెట్ అక్కడి నుంచి పెట్టి టీనగర్ వెళ్తే ఎవరితో ఏం మాడలా. వెళ్ళి జనం బస్సులు దిగి సినిమా యాక్టర్లను చూడడానికి వెళ్తున్నారు. ఎన్టీఆర్ని, ఎస్వీఆర్ని, సావిత్రిని వాళ్ళని చూడడం కోసం జనం బస్సు, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి ఎన్టీఆర్ గేట్ దగ్గర వెళ్తే ఆయన వచ్చారు బయటికి. జనం మనతో గుంపులో ఎక్కడ ఉంటాం కదా, మనం 20 ఏళ్ళు అప్పుడు, నాకు 20 years. వెళ్ళి లోపల పలికిచ్చాడు ఆయన, అందరిని పలికిచ్చాడు వాడు కదా ఎన్టీఆర్కి. నమస్కారం అండి, తమరు ఏ ఊరు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారా, పంటలు పండిస్తున్నారా, ఏమి అని అడిగారు. ఇలాగ అందరినీ మనం ఊరికి చూడడమే గొప్ప కదా అప్పుడు, ఒక యాక్టర్ని అలా చూడడమే దేవుడిని చూసినట్టుగా ఫీల్ అవుతారు కదా అందరూ. వాళ్ళతో పాటు అదే ఫీల్లో ఆయనకి ఇంటికి ఎదురుకుంటే దాసనారాయణ గారి ఇల్లు ఉంది. దాన్ని ఇంకా రీమోడల్ చేయలేదు, అప్పుడే కొనట్టున్నారు ఆయన. ఆ ఇల్లు ఉంది. అక్కడి నుంచి నడుచుకుంటూ మళ్ళీ వాళ్ళతో పాటు నేను కూడా బస్సులో నేను కూడా వస్తానంటే నన్ను తీసుకెళ్ళాడు. వాళ్ళతో పాటు ఆదుర్తి సుబ్బారావు గారు, ఏవి సుబ్బారావు నిర్మాత, సావిత్రి, ఎస్వి రంగారావు, కృష్ణరాజు, అలాగే ఇళ్ళన్నీ నేను తిరిగి సాయంత్రం మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాను. ఇలాగా ఒక 2-3 రోజులు తిరిగిన తర్వాత అంటే శనివారం నాడు వెళ్ళా నేను. సోమవారం నాడు పొద్దునే అక్కడికి వెళ్ళా ఇన్స్టిట్యూట్కి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి. అది తీసుకుని వెళ్ళి అప్లికేషన్ ఇవ్వండి, నేను కూడా పెడతాను, 2 రూపాయలు అంత అప్లికేషన్, 2 రూపీస్ అంతే, అందుకని తక్కువే. అది తీసుకొని ఫిలప్ చేస్తున్నప్పుడు అక్కడ మన వాళ్ళు కూడా ఎవరో ఉన్నారు, కొంతమంది సినిమా వాళ్ళు, తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ ఊరు మీదంటే మాది ఆలకూరపాడు అండి, చిన్న ఊరు, ప్రకాశం జిల్లా అని చెప్పాను. దేనికి వచ్చారు మీరంటే, ఇదిగో ఇది దీంట్లో చేద్దామని వచ్చాను, అసిస్టెంట్ అప్రెంటిస్ ఏదో దీంట్లో నేర్చుకోవడానికి ట్రైనింగ్కి వస్తాను, నేను కూడా వస్తాను అంటే ఏదో ఫీజు చెప్పారు. పెద్ద ఫీజు ఏం కాదు, తక్కువే ఉంది ఫీజు అప్పుడు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఇది కరెక్ట్ కాదు, 4 సంవత్సరాల కోర్సు, అది డైరెక్షన్ కోర్సు, లైఫ్ వేస్ట్ అయిపోతుంది ఇక్కడ ఉంటే, మళ్ళీ అప్రెంటిస్గా వేయాల్సిందే, నేను ఎవడు పెట్టుకోడు డైరెక్ట్గా, నేను అసిస్టెంట్ కోఆర్డినేటర్ కాబట్టి పెట్టుకోడు, నువ్వు మళ్ళీ అప్రెంటిస్ చేయాలి. మళ్ళీ అప్రెంటిస్ ఎందుకు అంతకాడికి, ఇది వేస్ట్ కదా, దీనివల్ల మీ వాళ్ళు ఎవరైనా ఉంటే సినిమా ఫీల్డ్లో మీ బంధువులు మిత్రులు వాళ్ళ ద్వారా వెళ్ళరాదా, వెళ్తే బెటర్ కదా అని చెప్పారు, సలహా ఇచ్చారు. ఇదే సరే చూద్దాంలే అని ఇక అది విరమించుకొని ఇంటికి వచ్చి రూమ్ ఖాళీ చేసి రూమ్కి వచ్చి మళ్ళీ మా ఇంటికి వెళ్ళా. ఊరికి వెళ్ళిపోయారు. మా ఊరు వెళ్ళి మా నాన్న చెప్పాను, నాన్న కాదు, మన వాళ్ళు ఎవరైనా ఉంటే రికమెండేషన్ ఉంటే కనుక గ్యారెంటీగా దొరుకుతుందట, ఫీల్డ్లోనే చేరమంటున్నారు, అది అక్కర్లేదంట అని చెప్పారు. మనకి ఎవరు తెలుసు అని ఇట్లా ఆలోచించి 2-3 సార్లు ఈ తాడేపల్లిగూడలో మా మేనత్త భర్త ఉన్నారు, సుందరరామరాజు గారిని, ఆయనకి తెలుసు, ఆ డివిఎస్ రాజు గారు అని ఆయన తెలుసు. ఒక లెటర్ రాసుకొచ్చి ఇచ్చారు, నాకు ఇచ్చారు. ఆ లెటర్లో ఏం రాశారంటే, మా వాడు అమాయకుడు, భయస్థుడు, వీడు ఎవరు తగాదాలు పెట్టుకోడు, ఒక బిజినెస్ తగాదా పడుతుంటే పక్క బిజినెస్ నుంచి పోతాడు అని రాశారు అంట. ఆ లెటర్ పట్టుకొని వెళ్ళా అక్కడికి. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం మా నాన్నగారు ఏమి ఇచ్చారు, 400 రూపాయలు ఇచ్చాడు. ఈసారి జాగ్రత్తగా ఉండరా, తిండి లోటు లేకుండా ఉండి, ఏమైనా కావాలని చెప్పి మళ్ళీ పంపిస్తానని చెప్పారు. 1 year వరకు 400 పంపిస్తానని చెప్పారు కదా.
వచ్చాను. వచ్చిన తర్వాత ఏం చేయాలి, ముందు రూమ్ తీసుకోవాలి కదా, ఈ లాడ్జీల్లో ఉండలేం కదా, అందుకని రూమ్ కోసం మళ్ళీ టీ నగర్ వెళ్ళి, టీ నగర్లో దొరకకుండా రూములు ఎక్కువ ఉంటాయి, కోడంబాకంలో దొరుకుతాయి అని చెప్పారు. కోడంబాకం వచ్చాం. మళ్ళీ కోడంబాకం బ్రిడ్జి దగ్గర దిగి ఆ గల్లీలోనే వరుసగా 4-5 ఇట్లా 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 అది తిరుగుతూ ఉన్నా. లిబర్టీ అనేది థియేటర్ ఒకటి ఉంది, ఆ లిబర్టీలో అచ్చం తెలుగు సినిమాలు వేస్తారు. అక్కడ తమిళనాడు అయినా కూడా లిబర్టీ, కృష్ణవేణి, ఇంకో 4 థియేటర్లో తెలుగు సినిమాలు వేస్తారు. వెతుకుతూ వస్తున్నా, అక్కడ ఒక ఆయన కూర్చోన్నాడు, ఒక ముసలాయన. మీకు తెలుగు వచ్చా అని అడిగాను. వచ్చు, మేము చెట్టి గారు మేము అన్నాడు. ఒక రూమ్ కావాలి, రూమ్ ఇస్తారా అన్నాను. ఏం చేస్తామంటే ఏం చేయట్లా, ఇప్పుడు చేయాలా, పని చేయాలని వచ్చా అన్న. సరేరా అని ఒక రూమ్ చూపించాడు. ఇంత ఉంటుంది, ఇది ఎంత ఉంది ఈ బోర్డు, ఈ బోర్డు అంత రూము, ఇది తీసుకుని అయినా 30 రూపాయలు బాడుగా. సరే అని 30 రూపాయలు ఇచ్చా. అప్పటికప్పుడే ఇచ్చి ఆ లాడ్జ్ రూమ్కి వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకొచ్చి ఒక బకెట్ కొనుక్కొచ్చుకొని ఏ కొంటాం కదా, చాప గీప ఉన్నా అక్కడ లోపల. ఉన్న తర్వాత సాయంత్రం ఒక బల్ల తెచ్చిచ్చాడు, ఇంత పెద్ద బల్ల. ఇది ఎందుకండి అన్న, టేబుల్ అంటే వర్షం వస్తే నీళ్ళు వస్తాయి బాబు, దీనిపైన పడుకోవాలండి. వర్షం నీళ్ళు వస్తాయి లోపలికి, ఎప్పుడు రావు, పెద్ద వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి, దీని మీద పడుకోవాలి అని చెప్పాడు. సరే అని తీసుకున్నాం. ఇక ప్రయాణం మొదలు కదా. ఈ కార్డు తీసుకొని, ఈ లెటర్ తీసుకొని డివిఎస్ రాజు గారు, రామానాయుడు గారి ఇంటి పక్కన ఇల్లు ఇద్దరు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన్ని రాజుగారిని వెళ్ళి రికమెండేషన్ లెటర్ ఇచ్చారు సార్ సుందరరామరాజు గారు అని చెప్పాను. లోపల అన్నారు. అది చదివారు ఆయన. చదివి అంటే పల్లెటూరి కొంచెం ఈ కొన్ని పద్ధతులు తెలియదు మనకి, సిటీ పద్ధతులు కానీ ఎట్లా మాడాలి కూడా తెలియదు. తెలియకపోవడం వల్ల ఇచ్చి గమ్ము నిలబడ్డా చేతులు పెట్టుకుని. ఆయన చదివి, నువ్వు చేయలేవయా, నువ్వు మీ వాళ్ళు ఏదో భయస్తున్నా అది రాశారు, ఇట్లాంటి వాళ్ళు సినిమా ఫీల్డ్ పైకి రావు, నువ్వు చేయలేవు అని ఇచ్చారు నాకు. అదేం సార్, నన్ను పెట్టుకోకుండానే చేయలేదని చెప్తారు సార్ మీరు, పెట్టుకుంటే కదా మీకు తెలిసేది నేను చేస్తాను లేదు, ముందే లేదంటే ఎట్ సార్ లేదు అన్నాడు. కోపం వచ్చింది. అంటే ఎదురు చెప్తున్నాడు ఇప్పుడే, ఈడు నేర్చుకోవడానికి వచ్చిన వాడే ఎదురు చెప్తే ఇంక ముందు ఎట్లుంటాడని, లేదు మన దగ్గర లేవు అన్నాడు. సరే వచ్చి కోడంబాకంలో ఒక రూమ్ తీసుకున్నా కదా, 30 రూపాయల రూమ్ తీసుకున్నా కదా, అక్కడ ₹1 భోజనం. అప్పుడు అంటే 30 టికెట్లు 30 రూపాయలు, చంద్రభవన్ ఉడిపి, దానిలో 30 టికెట్లు తీసుకుంటే 30 రూపాయలు, 60 టికెట్లు అంతా 60 రూపాయలు నెలకి భోజనానికి అవుతుంది. టిఫిన్కి ఒక 2 ఇడ్లీ 10 పైసలు, దోశ 15 పైసలు, టీ కాఫీ 10 పైసలు, అంటే ఎంత 35 పైసలు ఉంటే టిఫిన్ అయిపోతుంది. అంటే ₹2.35 చాలు రోజుకి ఒక మనిషి బతకడానికి. ఓకే, బయటికి వెళ్ళాలంటే 10 పైసలు టికెట్, ఎక్కడైనా బస్సులో. ఆ పరిస్థితిలో అక్కడ ఉన్నప్పుడు మా నాన్న చిన్నప్పుడు చాలా ఎక్కువ కదా, మనకి నెలకి ఎంత 75 రూపాయలు చాలు, రూమ్కు 30 అంటే 105 చాలు, మనకి 400 ఇచ్చాడు ఆయన. అందుకని టికెట్లు ఇన్ని కొనేవాడిని నేను. నాతో ఎవరు వస్తారో అందరికీ నేనే ఇచ్చేవాడిని భోజనానికి. ఎవరిని రాని ఫ్రెండ్స్ భోజనానికి మేమే ఇస్తాం, మేము ఇస్తా, అందరికీ నేనే ఇస్తా, ఎవరు ఇవ్వకూడదు అని అందరికీ నేను ఇచ్చాను. అలా ఇస్తున్న వాళ్ళు ఒక అతను వచ్చి, నేను ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొస్తాను మా ఊరు పోయి అన్నాడు. ఏ ఊరు మీద అన్న, కర్నూలు అన్నాడు. ఎవరు ప్రొడ్యూసర్ అన్న, పేరు చెప్పచ్చా? చెప్పండి సార్, పర్లేదు. వై వీరారెడ్డి అని ఆయన పట్టుకొచ్చాడు. ఆయన ఇటు పోయి మా ఫ్రెండ్ పోయి పట్టుకొస్తే డివిఎస్ రాజు గారు తెలుసు, ఈయనకి నా గురించి, ఈ అబ్బాయికి తెలుసు, రాజుగారు తెలుసు, పెద్ద వాళ్ళంతా తెలుసు, ఇతను పెట్టుకుందాం మన సినిమాకి, మనకు ఉపయోగపడుతుందని చెప్పాడు మావాడు. ఓకే, ఆయన వచ్చి, రాజుగారు మీకు డివిఎస్ రాజు తెలుసా అన్నాడు. తెలుసు అన్న, కలిసాం కదా సార్, కలిసాం కదా, తెలుసు అన్న. అయితే ఆయన పిలుస్తా మా పిక్చర్ ఓపెనింగ్ కన్నా, పిలుస్తా, ఎవరినైనా పిలుస్తా, నాకేం భయం లేదు అన్న. సరే అని వాళ్ళు, కానీ ఒక షరత్ అని చెప్పా, ఏంటంటే ఈ ఇన్విటేషన్ నా పేరు రాయాలి, అసిస్టెంట్ డైరెక్టర్ వివి రాజు అని రాయాలి. ఓకే, రాస్తే చేస్తా, లేదా చేయను అన్న. వాళ్ళకి తెలియదు, వాళ్ళు కొత్త వాళ్ళు కదా, ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేయకుండా రాయొచ్చో రాయకూడదు తెలియదు. ఇన్విటేషన్ రాసుకొచ్చారు, దాంట్లో రాసుకొచ్చారు పేరు, నా పేరు రాశారు కింద, సాంకేతిక నిపుణులు లిస్టులో కింద రమేష్ నాయుడు వాళ్ళ పేరుతో పాటు కింద నా పేరు అసిస్టెంట్ డైరెక్టర్ వివి రాజు అని రాసుకొచ్చారు. ఈసారి కారులో వెళ్ళాలి కదా, కారు వచ్చి వారు కారు ఉంది కదా, రాజుగారి ఇంటికి వెళ్ళాం. వెళ్ళి, సార్ ఒక నిమిషం రండి సార్, తెలియక అంటే అన్న కూడా తెలియదు నాకు. ఏంటి రండి సార్ చెప్తా, ఇక మా ప్రొడ్యూసర్ సార్, మా ప్రొడ్యూసర్ అన్న. నీ ప్రొడ్యూసరా? అవును, ఎవరిలో పెట్టి సినిమా తీస్తారంట, నన్ను పెట్టుకున్నాడు, ఇదిగో నా పేరు వివి రాజు అంటే ఆయన నవ్వుకుంటాడు. ఆయన చూసి, వీడి ఏంటి ఎలా ఉన్నాడు, క్రాక్లో ఉన్నాడు వీడిని. ఆయన చూసి, మంచిదమ్మా అలాగే చెయ్యి, ఓకే వెరీ గుడ్ అన్నాడు. కానీ అది కాదు సార్, మీరు రికార్డింగ్ రావాలా, February 10 రికార్డింగ్ వాళ్ళది,
మిమ్మల్ని నేను పిలుస్తాను, నేను మాటిచ్చా, మీరు రావాలి తప్పకుండా అన్న. అలాగే వస్తానులే. వాళ్ళేమో ఊరికే చెప్తారు కదా. వచ్చాం, రాలే ఆయన. రాలేదు. ఆ రోజు పాట రికార్డ్ చేసాం. వారం రోజుల తర్వాత ఇది కూడా చెప్తా. ఒక దీంట్లో ఒక చిత్రం ఉంది, ఒక మంచి ఒక లెజెండరీ థింగ్ ఉంది దీంట్లో. ఓకే. ఏంటంటే నారాయణ రెడ్డి గారి ఫస్ట్ సాంగ్ అది, నేను వింటాం. ఆయన రికార్డింగ్ చూడటం అదే ఫస్ట్ టైం నేను. సి నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి గారు ఉన్నారు అక్కడ. ఉంటే తుంగభద్ర నది మీద పాట రాశాడు ఆయన. ఏం పాట అది? నీ పేరు తుంగభద్ర, నా పేరు తుంగభద్ర, గలగల పరుగులు ఇద్దరివి, వడి అడుగులు ఇద్దరివి, గమనం ఒకటైనా మన గమ్యం ఒకటైనా అనే పాటని, ఇది రికార్డులో లేదు, ఆయన పాటల రికార్డులో కూడా లేదు. నారాయణ రెడ్డి గారు రాసిన పాటల లిస్టులో ఇది లేదు. ఓకే. 2 పాటలు రాశారు ఆయన. 2 పాటలు దాంట్లో లేవు. నేను వాళ్ళకి కూడా చెప్పాను, వాళ్ళ ఇంటికి చెప్పొచ్చా, సుశీలమ్మ గారికి చెప్పాను, అంతకుముందు వాళ్ళ అబ్బాయికి కూడా చెప్పాను. ఇగో ఇది వాళ్ళ అమ్మాయికి, ఇది లిస్టులో ఉండాలమ్మా, ఈ పాటలు ఉన్నాయి, వైవీలాడ్డి ఆయన దగ్గర ఉన్నాయి, మీరు కావాలని తెప్పించుకోండి అని కూడా చెప్పాను. ఇంకో పాట ఏంటి? ముద్దుల మీద పాట. ముద్దుల్లో ఉన్నాయి మురిపాలు, ఆ ముద్దుల్లో ముడిపడతాయి ముల్లోకాలు, పగల ముద్దులు ఇడితే రాత్రంతా కలవరింత, రాత్రి ముద్దులు ఇడితే పగలంతా పలవరింత, చేతి మీది ముద్దు నరాలలో సరిగమలు, చెంప మీద ముద్దు గుండెల్లో గుబగుబలు, పెదవి మీది ముద్దు ఆ మధురిమలు అడగొద్దు. ఇది పాట. ఇది నారాయణ గారు రాసింది. ఎవరికి తెలియదు, నాకు ఒక్కడికి తెలిసింది ఈ పాట ఉందని. కానీ ఈ నారాయణ రెడ్డి గారి లిస్టులో ఉండాలని ఎవరికి తెలియదు. ఈ పాట రాశారు. ఆ రికార్డింగ్ అయిపోయింది. రికార్డింగ్ ఆయన రాలే. ప్రజలు ఉన్నారు జాగ్రత్త సినిమా రిలీజ్ అవ్వలే. అది రిలీజ్ అవ్వలే, రికార్డ్ అయింది. 4 పాటలు రికార్డ్ చేశారు. ఈ 2 కావాలి, ఇంకో 2 కూడా చేశారు. కానీ అది రికార్డు అయింది, కానీ రిలీజ్ అవ్వలేదు, కాలే. అది అయితే రాజుగారు రాలే, డివిఎస్ రాజు గారు. డివిఎస్ రాజు గారు అంటే అప్పటికే ఆయన చాలా ఫేమస్. ఫస్ట్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్, ఫస్ట్ ఎన్ఎఫ్డిసి చైర్మన్, ఫస్ట్ ఎఫ్డిసి చైర్మన్, ఇండియా లెవెల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఫస్ట్ ఆయనే. మరి అంత పేరుంది ఆయనకి. మరి ఆయన రాకపోతే నేను ఫోన్ చేసి అడిగా ఆయన్ని, డయల్ ఫోన్ చేసి, ఏంటి సార్ వస్తాను రాలన్న మాట పోయింది సార్ అంటే, కుదరలేదు నన్ను, ఛాంబర్ ప్రెసిడెంట్ కదా, మీటింగ్ ఉంది, రాలేకపోయాను. వాళ్ళకి చెప్పు, వాళ్ళకి ఫోన్ నేను మాడతా అంటే, ఆ వీరారెడ్డి గారికి ఫోన్ ఇస్తే ఆయనతో చెప్పారు, ఏమనుకోవద్దండి, దానికి రావాల్సిందే. కానీ అంటే పెద్దవాళ్ళైనా వాళ్ళు చాలా సంస్కారంగా ఉంటారు. ఏమనుకోవద్దు బాబు, రాలేకపోయాను, నెక్స్ట్ ఇంకో ఫంక్షన్కి వస్తానులే అని పెట్టేశారు ఆయన. ఓకే. అది ఎక్కడ ఇల్లు? మా విశ్వనాథ్ గారి ఇల్లు డైరెక్ట్స్ కాలనీ, యునైటెడ్ ఇండియా కాలనీ అని అంటారు, డైరెక్ట్స్ కాలనీ అంటారు. దాంట్లో రైట్ సైడ్ విశ్వనాథ్ గారి ఇల్లు, లెఫ్ట్ సైడ్ చంద్రమోహన్ ఇల్లు. ఆ చంద్రమోహన్ వెనకాల మా ఆఫీసు. అప్పుడు అది సినిమా తీయడం కోసం వచ్చిన ప్రొడ్యూసర్ ఆఫీసు. అక్కడ 3 నెలలు ఉన్నాం. 3 నెలలు ఆఫీస్కి వస్తాం కదా రోజు పొద్దున్న, ఏదో యాక్టివిటీ జరుగుతున్నాయి. 3 నెలల తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు, మా వారిని చెప్పకూడదు, మనకు సంబంధం లేదు. ఆ ప్రొడ్యూసర్ గారికి ఏదో ఇబ్బంది వచ్చింది, డబ్బులు అయిపోవడమో లేకపోతే ఇంకేదన్నా ఎట్లా పోగొట్టుకున్నాడో తెలియదు నాకు. 3 నెలల తర్వాత, బాబు మీరు ఏమనుకోవద్దు, మీరు ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళిపోండి, నేను సినిమా తీను, మా ఊరు వెళ్ళిపోతున్నా ఈ సామాన్లు వేసుకొని అని ఆయన సామాన్లు తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. ఓకే. మాకు ఆఫీస్ లేదు, మళ్ళీ రోడ్డు పడ్డాం కదా. మన పరిస్థితి మళ్ళీ మామూలుకి వచ్చింది. ఇక అంతకుముందు కొంచెం పొగరగా కొంచెం నేర్చుకున్నాం కదా, కొద్దిగా చూసాం కదా సినిమా ఫీల్డ్ ఎట్లా ఉంటారో, చూసిన తర్వాత కొంచెం నేర్చుకున్నాం ఎట్లా మాట్లాడాలనేది. ఈసారి కొంచెం మర్యాదగా వెళ్ళా రాజుగారింటికి, డివిఎస్ రాజు గారింటికి వెళ్ళి మళ్ళీ, సార్ నమస్తే సార్ అన్నా. ఏంటి అన్నాడు. మా ప్రొడ్యూసర్ వెళ్ళిపోయాడు సార్ అన్నా. మరి ఏం చెప్తే విన్నావా, నువ్వు చేయలేమని చెప్పాను కదా అన్నాడు. చేయలేమని చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఇంటికి వెళ్తే మా నాన్నగారు తిడతారండి, ఏదో ఒకటి చేయాలి సార్, మా నాన్న తిడతారు సార్, ఇప్పుడు ఒప్పుకోరు, పరుగు పోతుంది సార్ మా నాన్న దగ్గర, ఇంకా బోల్డ్ డబ్బులు ఇస్తారు మా నాన్నగారు, ఇంకా ఇప్పుడు 3 నెలలు అయింది అన్న. చేస్తావా, మధ్యలో వెళ్ళిపోతావా? వెళ్ళిపోను, చేస్తాను సార్ అన్నాను. ఏం చదువుకున్నావు నువ్వు? సార్. ఓహో అరే సరే, అయితే రేపు పొద్దున జీవన జ్యోతి జరుగుతుంది మంది వాణి స్టూడియోలో 7th ఫ్లోర్లో, పొద్దున్న వెళ్ళు, నేను విశ్వనాథ్ గారికి చెప్తాను అన్నారు. అయితే నువ్వు అప్రెంటిస్, నీకు డబ్బులు ఇవ్వం, అక్కడ అన్ని భోజనం వస్తువులు అన్నీ ఉంటాయి, కానీ నీకు అమౌంట్ శాలరీ ఇవ్వం, నెక్స్ట్ పిక్చర్కి ఇస్తాం, ఈ సినిమాకి ఏమి ఇవ్వం, ఖర్చులన్నీ ఇస్తాం బాగానే అని చెప్పారు. పర్లేదు సార్, భయం లేదు, మా నాన్నగారు పంపిస్తారు అన్న. సరే అని చేరే వెళ్ళా. పొద్దున్నే వాణి స్టూడియోకి పోమన్నారు కదా, నాక నేనే పోవాలి, కార్లు ఏమి రావు. వాణి స్టూడియోకి వెళ్తే గేట్లో రానిలేవాడు, వాడి జాబ్ అంటున్నాడు. ఎట్లా వెళ్ళాలా మరి, షూటింగ్ ఉంది కదా లోపల,
వెళ్ళనీకపోతే జగ్గారావు అనే ఆయన, జగ్గారావు అని ఎస్వి జగ్గారావు అనుకుంటా, రంగారావు తమ్ముడు సంథింగ్ వాళ్ళ బంధువు ఎస్వి జగ్గారావు అని ఆయన వస్తున్నాడు. ఆయన్ని పట్టుకున్నా పోతుంటే, సార్ ఎవరు పోనీట్లేదు, అతను లోపల డివిఎస్ రాజు గారి షూటింగ్ ఉంది 7th ఫ్లోర్లో, రమ్మన్నారు, ఈయన పోనీట్లేదు. ఏమైనా డివిఎస్ అని చెప్తున్నాడు, పోనీ అన్నాడు ఆయన తమిళ్లో. పోనిచ్చాడు. అప్పుడు నేరుగా 7th ఫ్లోర్కి వెళ్ళా. 7th ఫ్లోర్ చాలా పెద్దది, అలా యాసియాలో బిగ్గెస్ట్ స్టూడియో అది అప్పటికి. ఆ రోజుల్లో యాసియాలోనే బిగ్గెస్ట్ స్టూడియో. 22 ఫ్లోర్లు ఎంత ఉంటాయి, 22 ఫ్లోర్లు ఉండేవి. 14 యాక్టివ్ను, మిగతా ఏమో చిన్న చిన్న పనులకు ఉండేవి అన్నమాట. 14 ఫ్లోర్లు యాక్టివ్గా ఉండేవి. దానిలో 7th ఫ్లోర్కి వెళ్ళా. 7th ఫ్లోర్లో ఎవరున్నారు, కె విశ్వనాథ్ గారు, వాణిశ్రీ, సత్యనారాయణ గారు, సోహన్ బాబు గారు, ఇంకా ఎవరో కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. నేను వెళ్ళా లోపలికి. వెళ్ళగానే విశ్వనాథ్ గారు, మా గురుగారు కాకి డ్రెస్తో ఉంటారు, ఆయన డైరెక్షన్ చేసేటప్పుడు కాకి డ్రెస్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆయన కుర్చీలో కూర్చోన్నారు. నేను అలా అంటాం తప్పే అయినా కూడా నేను జరిగింది యథాతథంగా చెప్తున్నా, ఎగ్జాక్ట్ ఏం జరిగిందో చెప్తున్నా. అది తప్పు అయితే కావచ్చు కాదు, నాకు తెలియక చేసిన పనులే తప్ప తెలివిగా చేసినవి కాదు అవి. నేను నేరుగా వెళ్ళి ఇలా కూర్చొని ఉంటా, ఆయన వెనక నుంచి వచ్చి ఇటు ఈ భుజం ఇటు కొట్టా. సార్ అన్నా, డివిజన్ రాజు గారు నా గురించి చెప్పారా అన్నాడు. చెప్పారు. అది ఏమైనా పని ఉండి చెప్పండి సార్. అరే పక్కన కుర్చీలో కూర్చో, పక్క చైర్లో ఇటు కూర్చున్నా. పని ఉండి చెప్పండి, నేను కూడా చేస్తాను నేను కూడా అన్నా. ఆయన నవ్వుకుంటున్నాడు. పక్క ఇటు పెట్టుకొని నవ్వుతున్నారు అందరు. సోమబాబు, వాణిశ్రీ అందరు. ఎవడి పిల్లడు ఈ క్రాక్లో ఈయన కూర్చోవడం ఏంటి, రాజుగారు కూర్చోది, డివిఎస్ రాజు గారి ప్రొడ్యూసర్ అది, దానిలో కూర్చోవడం ఏంటి, వచ్చి పక్కన పని ఉండి చెప్పమంటే ఏంటి అని నవ్వుకున్నారు. నేను గమ్మున్నా పట్టుకోకుండా. ఒక 10 నిమిషాలు రాజుగారు వచ్చాడు కారు వేసుకున్నాడు. లేచి నిలబడ్డా, మనకు పని ఇచ్చారు కదా, నమస్కారం సార్ అని లేచి నిలబడ్డా. ఆయన చాలా సింపుల్గా ఉంటారు. పక్కన గార్డెన్ చైర్లో కూర్చున్నాడు ఆయన పాపం. నా పక్కన గార్డెన్ చైర్ ఉంది, దానిలో కూర్చున్నాడు ఆయన. నేను దాంట్లో మళ్ళీ కూర్చున్నాను, చూస్తున్నా. రాజుగారు అన్నాడు. సార్ అన్నా. ఏందన్నమాట కూర్చున్నావు అన్నాడు. ఎవరు పని చెప్పట్లేదు సార్ అంటే, పని చెప్పరమ్మా, నువ్వే వెళ్ళి చూసుకొని పని ఎవరేం చేస్తున్నావు అబ్జర్వ్ చేసి నువ్వే చేయాలి పని, అట్లా కూర్చుంటే ఎవరు చెప్పరు. సరే సార్ అని వెళ్ళా. ఇంకా అప్పటి నుంచి ఆ స్తంభాల కండలు పట్టడం, కెమెరా కండలు పట్టడం, ఇంక ఇదే కదా పనులు. జీకే రాము గారిని కెమెరా మ్యాన్ ఉండే, ఆయన 400 సినిమాలు చేశాడు. మలయాళీ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలో 400 పిక్చర్ కెమెరామెన్ ఆయన జీకే రాము. మన తెలుగులో ఏం చేశాడు, యశోదాకృష్ణ చూసారా మీరు? యశోదాకృష్ణ మానవుడే మహనీయుడు అది ఇచ్చిన పైకి వేస్తాడు, ఇచ్చిన అది తీసిన ఆయనే. ఆయన పిక్చర్లు అన్నీ లడ్డులా ఉంటాయి. ఆ రోజు ల్యాబ్లో ఒక ప్రాసెసింగ్ ఉంది కదా, రాము గారి సినిమాలు అంటే చాలా స్పెషల్గా చూస్తారు. అవి ఎక్కువ కాలం వస్తాయి, అంటే బాగా డెప్త్ బాగుంటుంది, డెప్త్ ఆఫ్ ఫీల్డ్, ఫోకల్ లెంగ్త్ పర్ఫెక్ట్గా ఉంటాయి. అది అందుకని ఆయన బాగా చూస్తారు అన్నమాట. ఆయన నాకు బాగా నచ్చాడు. ఆయన నాకు అన్నీ చెప్తున్నాడు ఏం చేయాలంటే. నేను ఆయన అడగడం మొదలుపెట్టాను నెక్స్ట్ డే నుంచి. ఇదేంటి క్లాప్ ఎందుకు, అసలు క్లాప్ అవసరం ఏంటి, అసలు నంబర్ ఎందుకు రాయాలి, పట్టు ఎందుకు కొట్టాలి. అది ఆ రోజుల్లో క్లాప్ అంటే ఎందుకు తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మందికి తెలియదు. అది తెలిసిన వాళ్ళు గొప్ప ఆ రోజుల్లో. నేను నేర్చుకున్నా ఫస్ట్ డేనే. ఎందుకు కొట్టాలి క్లాప్ సార్ అని అడిగా. ఆయన చెప్పారు, ఈ క్లాప్ వల్ల సౌండ్ ఫిల్మ్ వేరు, నెగిటివ్ ఫిల్మ్ వేరు కదా. దీనిలో పిక్చర్ రన్ అవుతుంది, సౌండ్ ఫిల్మ్లో సౌండ్ రన్ అవుతుంది. ఆ సౌండ్ ఎక్కడ క్లాప్ ఉందో ఎక్కడ మ్యాచ్ చేయాలి ఎలా తెలుస్తుంది. నువ్వు ఇలా కొట్టిన పిక్చర్లో ఇలా అతుక్కుంది, అక్కడ టప్ అనే సౌండ్ వైబ్రేషన్ వచ్చింది, ఈ రెండు మ్యాచ్ చేస్తాం, సింక్రనైజేషన్ అయిపోతుంది అని చెప్పారు. అందుకే ఈ 2 ఫిల్మ్లు ఉంటాయి కదా మాకు, సౌండ్ నెగిటివ్, సౌండ్ పాజిటివ్, పిక్చర్ నెగిటివ్, పిక్చర్ పాజిటివ్ ఉంటుంది. వాటి మీద ఎలాగ మ్యాచ్ చేస్తాం, మ్యాచ్ చేయలేం కదా. ఇక్కడ ఇప్పటిలాగా ఏం కంప్యూటర్ లేవు అప్పుడు. గరగర తిప్పాలి ఫిల్మ్ని, కాలుతో తొక్కాలి, మూవీ అలా ఉంటుంది. ఆ మూవీ మీద తొక్కితే గర్ర పోతుంటుంది, చిన్న ఇంత స్క్రీన్ వస్తుంటుంది, ఇంత స్క్రీన్ మీద వస్తుంది, పక్కన ఒక ఫిల్మ్ పోతుంటుంది, సౌండ్ ఫిల్మ్. దాన్ని మార్క్ చేసుకుని కట్ చేయాలి. సౌండ్ ఫిల్మ్ మీద, పిక్చర్ ఫిల్మ్ మీద మార్క్ చేయాలి షార్ట్ని, ఈచ్ షార్ట్ కొన్ని వేల షాట్లు మార్క్ చేసి వాటిని టేబుల్లో పెట్టుకొని కత్తెరతో కట్ చేయాలి. కత్తెరతో కట్ చేసి స్ప్లైసర్ అని ఒక మిషన్ ఉంటుంది, ఆ స్ప్లైసర్ మీద పెట్టి గీకాలి, బ్లేడ్ పెట్టి దీనికి ఈ సైడ్ గీకాలి, దీనికి ఈ సైడ్ గీకాలి, అలా పెట్టాలి, అతికించాలి. అంటే టప్ అతుకుపోతుంది. మరి పక్కన కొయ్యాలి బ్లేడ్ తోటి, ఎక్స్ట్రా ఉంటే ఏదైనా పర్ఫరేషన్ బొక్కలు ఉంటాయి కదా. పర్ఫరేషన్ ఎందుకు, కెమెరాలో ఆ రీల్ ఎలా తిరిగేటప్పుడు అది ఇట్లా దూరుతుంది, అది లాగుతుంది ఫిల్మ్ని, అందుకు అది కావాలి. దానికి ఒక లెక్క ఉంది మళ్ళీ, ఇంకా అవి ఇంకోసారి చెప్తా. ఇది ఈ ఫిల్మ్ ఇట్లా ఉంటుంది. సో ఇవన్నీ ఆయన అడిగి, లెన్స్లు అంటే ఏంటి, అసలు ఏ లెన్స్ ఎందుకు, 50 లెన్స్ ఏంటి, 75 ఏంటి, 100 ఏంటి, 250 ఏంటి, 9.8 ఏంటి, ఇవన్నీ ఆయన అడిగి నేను నేర్చుకున్నాను. సార్
విశ్వనాథ్ గారు ఆ, 3 రోజుల దాకా నాతో పలకల ఆ, పలకల కొత్తగా ఎవడో అని అట్టుగా ఉన్నారు. నేను అక్కడెక్కడ చూస్తున్నా అంతే. 3వ రోజున రాను అన్నారు. దగ్గర ఏం చదువుకున్నావా అన్నాడు. ఇంటర్మీడియట్ సార్ అన్నా. ఉమ్, అంటే ఇంటర్మీడియట్ చదువుకుని డైరెక్ట్ అయిపోయి వచ్చావా, మినిమం గ్రాడ్యుయేషన్ ఉండొద్దు అన్నాడు. సరే సార్ ఏం సరే నీ బొందా గమ్ముంటే తర్వాత ఆయన అడిగా రాము గారిని, సార్ రాము సార్ మా గురుగారు ఏం చదువుకున్నారు అన్నా. ఆయన బీఎస్సీ అన్నాడు. నేను కూడా బీఎస్సీ చదువుతా ఉమ్, అన్నా. సర్లే అన్న. 1 సంవత్సరం 2 ఏళ్ల తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ బీఏ కట్టా. ఉమ్, హిస్టరీ ఎకనామిక్స్ సోషియాలజీలో కట్టి బీఏ 3 ఏళ్ళు పాస్ అయ్యా. ఉమ్, బీఏ పాస్ అయ్యా. ఈక్వల్ అయ్యాం ఇప్పుడు ఓకే. కదా, మనం కూడా గ్రాడ్యుయేట్ అయ్యాం కదా, బెటరే కదా అక్కడ ఉండి కూడా. అంటే నాకు ఎప్పుడెప్పుడు సినిమా ఫీల్డ్ గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్లో అంతా ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళాను నేను. ఉమ్, ఇంకోటి కూడా కలిపి చెప్తే ఒకసారి బాగుంటుంది. ఎన్టీఆర్ దగ్గర చేయలే కదా, దీని తర్వాత అంటే మధ్యలో చాలా ఉన్నాయి కదా, తర్వాత చెప్తాను. కానీ అంటే విశ్వనాథ్ గారి దగ్గర ఎన్ని సంవత్సరాలు చేశారు మీరు? చాలా దాదాపు 75 నుంచి 80 5 సంవత్సరాలు. అవుతుంది. ఏ సినిమాలు సార్ ఆ టైంలో? జీవన్ జ్యోతి ఫస్ట్ పిక్చర్, జీవన్ జ్యోతి ఒకటి. జీవిత నౌక, ఉమ్, కాలాంతకులు, ఉమ్, ప్రెసిడెంట్ పేరమ్మ, Hmm. అల్లుడు పట్టిన భరతం, ఉమ్, శంకరాభరణాన్ని పిలిచారు కానీ నేను పోలే. ఓకే. ఎందుకు పోలేదంటే ఉమ్, టంగుడులో మా ఇల్లు ఉండేది. మా ఇల్లు ఇలా కప్పు ఉంటే గోడల మీద కప్పు ఉండేది. మన ఎగిరి పక్కింటో పడ్డాయి, పోయి రైస్ మిల్లులో పడింది పోయి. అంటే అంత తుఫాన్ వచ్చింది ఆ సంవత్సరం 79లో. భయంకరం తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ దెబ్బకి మా ఇల్లు పడిపోయింది. ఉమ్, అప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయి 2 లక్షలు మా ఇంట్లో. ఆ ఇంట్లో ఉన్నాయి, పడిపోయిన ఇంట్లోనే ఉన్నాయి. మేము ఇంకో ఇంటికి వెళ్ళాం, మా నాన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం. ఓకే. అప్పుడు మా నాన్నగారు చెప్పారు, డబ్బు ఉండే ఏం లాభనా, పడిపోతే దిక్కు లేకుండా అయిపోయాం కదా ఊళ్ళో ఇంటికి పోయి అని. అప్పుడు బిల్డింగ్ కట్టారు, ఇప్పుడున్న బిల్డింగ్ కట్టారు అన్నమాట ఓకే. మా నాన్నగారు. సో అలాగా విశ్వనాథ్ గారు అన్నారు కాబట్టి ఆయన కోసం బీఏ పాస్ అయ్యా. ఉమ్, తర్వాత కాలంలో ఎన్టీఆర్ దగ్గర చేరినప్పుడు నా దగ్గర మినిస్టర్స్ ఆఫ్ గాడ్ అని అద్భుతమైన బుక్స్ ఉండేవి, మంచి మంచి ఉమ్, సైకాలజీ బుక్స్ ఉండేవి. అవి చూసి ఎన్టీఆర్ గారు అందరితో చెప్పేవాడు, మా రాజుగారు ఎవరనుకున్నారు, హీఈస్ హైలీ ఎడ్యుకేటెడ్ అనేవాడు ఆయన. అది చూసి సిగ్గేసి ఆయన కోసమని ఆయన కోసం ఎంఏ కట్టా, ఎంఏ సోషియాలజీ చేశా. ఓకే. అన్నమలైన ఎంఏ కట్టి పాస్ అయ్యా సోషియాలజీ. అంటే ఇక్కడి నుంచి 40 మంది వెళ్తే 2 పాస్ అయ్యాం ఫస్ట్ టైం. సో ఆ రకంగా నేను ఒక గురువు వల్ల బీఏ, ఇంకో గురువు వల్ల ఏమో ఎంఏ నేను చేశాను. ఈ 75 నుంచి 80 వరకు కె విశ్వనాథ్ గారితో ఉన్నారు. ఉన్నా. ఆ తర్వాత మరి 80లో ఏమైందంటే ఒరుకై ఓసై అనే తమిళ పిక్చర్ని డివిఎస్ రాజు గారు డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారు. డబ్బింగ్ కాదు, రీమేక్ రైట్స్ తీసుకుంటే విశ్వనాథ్ గారు నేను రీమేక్ చేయను అన్నాడు. మా గురుగారు రీమేక్లో నేను చేయనండి, మీరు ఎవరిని పెట్టుకోండి అన్నాడు. అప్పుడు పి సాంబశివరావు, ఇక్కడే వాళ్ళ ఇల్లు మీ స్టూడియో పక్కనే, ఆయన పెట్టుకున్నారు పి సాంబశివరావు. ఆయన కూడా నేను చేశాను కోడేటర్గా. అప్పుడు కోడేటర్ అయ్యా. 5 ఏళ్లలో అసిస్టెంట్గా ఉన్నాను ఆయన దగ్గర. ఎవరి దగ్గర? విశ్వనాథ్ గారి దగ్గర అసిస్టెంట్ లెవెలే ఉంది. ఆ కోడేటర్ అనే పోస్ట్ లేదు అప్పుడు. రాఘవేంద్రరావు గారు, దాసరి గారు వచ్చిన తర్వాతనే సినిమా ఫీల్డ్లో కోడేటర్ అనే పోస్ట్ వచ్చింది. ఓకే. అంతకుముందు దర్శకులు ఎవరు కూడా కోడేటర్ ఒప్పుకోరు. మీరు కోడేటర్ ఎలా అవుతారా, మీరు డైరెక్షన్ చేయకుండా కోడేటర్ ఎట్లా అవుతారు? మీరు ఒక డైరెక్షన్ చేసి మళ్ళీ మా దగ్గర పని చేస్తే మీరు కోడేటర్ అవుతారు. మీరు ఏం చేయకుండా ఎలా అవుతారు మీరు? కోడేటర్ అనే పోస్ట్ లేదు. ఎన్ని సినిమాలు చేసినా అసిస్టెంటే ఉండేది అప్పుడు. సో అలాగా విశ్వనాథ్ దగ్గర చేస్తూ వస్తున్నప్పుడు జీవన జ్యోతికి చేశాం కదా, అప్రెంటిస్ నేను, లెర్నర్ పేరు వేశారు. ఎలాగా? సహాయకులు ఉంటుంది ఒక టైటిల్. సహాయకుల్లో దర్శకత్వం వివి రాజు, కెమెరా ఎవరో ఎక్స్, ఎడిటింగ్ అని ఉంటుంది. అంటే ఫస్ట్ నా పేరు ఉంటుంది. మా ఊరు వెళ్ళిన తర్వాత నేను, అరే దర్శకత్వం చూసా మన పేరు, దర్శకత్వం ఏం రాశారు నా పేరు, అప్రెంటిస్ అని రాశారు ఎవడన్నా? దర్శకత్వం వివి రాజు చూసా, సహాయకుల సంగతి తీసిపడాయి. ఫస్ట్ టైం ఏం పడింది మన పేరు, దర్శకత్వం వివి రాజు చూసుకోండి. కాబట్టి మనం అదే ఎప్పటికైనా. ఇంకో రోజు అయితే ఖచ్చితంగా ఇంకా బోల్డ్ అయిన విషయాలతో మరో ఎపిసోడ్లో మనం పెట్టుకుందాం సార్. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.